నమస్తే అండి అందరికీ. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు అందరూ ఎంతో సంతోషంగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాల తాలికలు చేద్దామని చెప్పి ఇలాగ పిండి ప్రిపేర్ చేస్తున్నానండి. బియ్యం పిండి రాత్రే బియ్యం కడిగి నానబెట్టేస్తాను. ఇంకా తెల్లవారుజామునే మిక్సీలో వేసి పట్టేసాను. కొంచెంగా ఒక గ్లాసు బియ్యమే వేసానులేండి, ఎక్కువేమీ వేయలేదు. కొంచెం మాత్రమే చేద్దాము పాల తాలికలు అని చెప్పి. మీ అందరూ నన్ను ఎంతగానో అభిమానిస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. తెల్లవారుజామునే లేసానండి, 3 గంటలకే లెగిసాను. ఇంకా పై పనులన్నీ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి ఒక జపమాలే చేసుకున్నాను, హరే కృష్ణ మంత్రం కూడా. ఇంకా దేవుని దగ్గరికి కొంచెంగా పాల తాలికలు సింపుల్గా చేసుకుందాము పూజ అని చెప్పి, ఎక్కువగా హైరాణ పడుకోకుండా సింపుల్గా చేద్దామని చెప్పి పులిహోర పాల తాలికలు చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా బియ్యం కడిగి రాత్రి నానబెట్టేసాను కదా, ఇప్పుడు పిండి పట్టేసి చల్లించేసి పక్కన పెట్టేసుకున్నాను. కొంచెంగా బెల్లము కరిగించి ఇలాగా నలకలు ఏమైనా ఉంటాయేమోని చెప్పి వేరొక గిన్నెలోకి మార్చేసాను బెల్లం పాకం. ఈ బెల్లం పాకంలో అంటే పాకం ఏమి కాదు, బెల్లం కరిగే వరకు దీనిలో ఇప్పుడు జల్లించుకున్న పిండిని ఇట్లాగా కలిపేసేసానండి. ముద్దకు వచ్చే వరకు చూసుకుని కలిపేసేసాను. ఇంకొంచెం పొడిపిండి ఎక్కువగా ఉండేటట్టే వేసుకున్నాలండి, నాకు అవసరం కావాలని చెప్పి. కొంచెం తగు మాత్రంగానే కలుపుకున్నాను. యువతలేమో వేరొక గిన్నెలో పాలు కాంచుకుంటున్నాను. అప్పటికి ఇంకా 5 అవుతుందండి తెల్లవారుజామున. ఇదిగోండి పాల తాలికలు ఇట్లాగా చేతితోటే ఒత్తుకుంటున్నాను. చక్రాల గిద్దతోటి కూడా ఒత్తవచ్చు అంట, కానీ నా దగ్గర ఇక అవి లేవని చెప్పి ఇలాగా చేతితోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం అయినా కూడా బాగా వచ్చాయి అన్నమాట, చాలా బాగున్నాయి. తీపి కూడా నేను బెల్లం తక్కువగానే వేశాను, సరిపడినంత ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు అట్లా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెంగా తక్కువగానే చేశాను అన్నమాట. జీడిపప్పు కిస్మిస్ అన్నీ నెయ్యిలో వేపేసి ఇలాగ మొత్తం ఈ పిండి అంతా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఒక చేతితోటే ఇలా ఒత్తుకోవచ్చు, రెండో చేయి పెట్టకుండానే. చక్రాల గిద్దలు ఉంటే బాగుండేది, ఎక్కువగా టైం తీసుకోదన్నమాట ఇట్లా, కాబట్టి చాలాసేపు టైమే తీసుకుంది. ఇంకా వాకిట్లో ముగ్గది వేయలేదండి, ఎందుకంటే రాత్రి వర్షం వస్తుందేమోనని చెప్పి అనుమానంతో వేయలేదు. నిజానికి అలాగే వచ్చింది, కొంచెం నేల తడిపి వెళ్ళిపోయింది. ఇక ఇదంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత తెల్లవారిన తర్వాత వేద్దామని చెప్పి ఇవేమో కొంచెంగా కిస్మిస్ జీడిపప్పు వేపుతున్నాను. పాలల్లో వేద్దామని చెప్పి ముందుగా సగ్గుబియ్యం కొంచెంగా పాలు పోసి నానబెట్టిన సగ్గుబియ్యంలో ఉడకపెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు కుక్ చేసేసుకున్నాను. ఇంకా అవి అలాగా ఉడుకుతూ ఉన్నాయి. పులిహోరకి కొంచెంగా రైస్ కడిగి పెడుతున్నాను అనమాట కుక్కర్లో. ఇవేమో వేగిపోయి పక్కన తీసేసి పెట్టేశాను, వేగాయి అని చెప్పి. చాలా ఫ్రీగా ఉందండి, అంత గిన్నెలోని తక్కువగా వండుతున్నాను కదా. తక్కువనేమి కాదు, పర్వాలేదు, బాగానే వండుతున్నాను. మంచిగానే చాలా ఖాళీగా చాలా బాగుంది. ఇడ్లీ పాత్ర గిన్నె ఇలాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందిలే అని చెప్పి ఉద్దేశంతో తీసుకున్నాము ఆ రోజున. ఇదిగోండి ఇంకా పాలు పోస్తున్నాను. కొంచెంగా నైవేద్యం దేవుడికి సమర్పించిన తర్వాత ప్రసాదంగా కూడా పెడతాం కదా. ఒక్కళ్ళమే ఇంట్లో తినటానికి దేవుడికి పక్కన వాళ్ళకి పెడితేనే ఆయన చాలా సంతృప్తి చెందుతాడంటండి. అందుకని చెప్పి ఏది చేసుకున్నా కానీ నైవేద్యం ప్రసాదంగా అందరికీ పెట్టుకుంటే, నలుగురికి పెట్టుకుంటే మంచిది అని మన పెద్దలు అంటారు కదా. అందుకని చెప్పి తగు మాత్రం ఎక్కువగానే చేశాను. ఇదిగోండి పాల తాలికలు ఈ మాత్రంగా అయితే సన్న సెగ మీద ఉడకనివ్వాలన్నమాట. చాలా బాగా ఉడుకుతాయి, ఎరగవు, చాలా బాగా వచ్చాయి. ఎట్లా వస్తాయో ఏంటో నాకు తెలీదు, ఎట్లాగా ఏంటి అని
యూట్యూబ్లోనే చూశానండి, చూసే చేస్తున్నాను. సిమ్లో పెట్టి ఇలా అన్నీ ఒకసారి వేయకుండా నిదానంగా కొంచెం కొంచెంగా వేసేసుకుని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇవన్నీ మొత్తం వేసేసాను. ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కొంచెంగా పిండి ఉంచాను అనమాట. కొంచెం నీళ్ళు కలుపుకుందామని చెప్పి నీళ్ళు కలిపి దీనిలో పోస్తే చిక్కదనం వస్తుంది. బెల్లం వేయడానికేమో కరగపెడుతున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా వేసేస్తే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయని కొంచెంగా బెల్లం కరిగించేసి వడపోసేసి పక్కన పెట్టేశాను. ఇదేమో కొంచెం అడుగంటుకోకుండా చూసుకుంటూ అలాగా చక్కగా పైనగా తిప్పుకోవాలన్నమాట. ఎంతకీ సిమ్లోనే ఉంచాలి. సిమ్లోనే ఉంచి చేసుకున్నాను. ఇదిగోండి కొంచెంగా ఇది పిండి కడిగిన వాటర్ ఉంటాయి కదా, అదే పిండి కలిపిన వాటరు అవి కూడా పోసుకుంటే ఏమంటే చిక్కదనం వస్తుంది అన్నమాట. ఇక అవి వేసిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసాను. ఇదిగోండి ఇంకా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఇలాగా పాకం చల్లారిన తర్వాత వేస్తే పాలు విరగకుండా ఉంటాయి. యాలకుల పొడి కూడా వేసాను. బెల్లం తగు మాత్రం వేసుకున్నాను. ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇంతలో రైస్ కుక్ అయిపోయింది. తాలింపు వేస్తున్నాను. పులిహోరకి వేసేసాను, పక్కన పెట్టాను. అది దించేసి కొంచెంగా కందిపప్పు కూడా పెట్టానన్నమాట. ఎందుకంటే దీనిలో కందిపప్పు ఉంటే బాగుంటుంది. పాల తాలికలు పప్పు నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. నైవేద్యంగా పెట్టాలని చెప్పి ఇక కందిపప్పు కుక్ అవుతుంది. ఇక ఇంతలో ఆ తాలింపు వేగిపోయింది. పులిహోర కలిపేసాను. ఇంకా తెల్లారిపోయింది, ఆరైపోయింది. ఇక బయటకు వచ్చి కొంచెంగా వాకిలుడ్చి కల్లాపి వేసేసి ఇలాగ నీళ్ళు ఇంకిన తర్వాత ముగ్గు వేస్తున్నాను అనమాట. ఈ పై పనులే ఎక్కువైపోతున్నాయండి. ఎన్ని పనులు చేసుకోవాలంటే ఒక్కళ్ళమే అన్నీ దేవుడి దగ్గర అలంకారం ఇవన్నీ అవ్వవు కదా. నేను అందుకనే సింపుల్గా చేసుకున్నానండి. ఇదివరకు చాలా బాగా చేసుకునేదాన్ని, అన్ని రకాలు పెట్టుకుని అన్నీ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏమంటే కృష్ణ భక్తిలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చాలా వరకు తగ్గించేశాను. ఇంకా ఏమంటే లక్ష్మీనారాయణ స్వామి ఫోటో పెట్టుకుని అలాగా ఇద్దరికి చేసుకోవాలని చెప్పి లక్ష్మీనారాయణ స్వాములకి చేసుకున్నాను అనమాట. ఇలాగ కొంచెం పసుపు కుంకుమ రంగులు కూడా ఉన్నాయి కదా, ఇలాగా కలర్స్గా దిద్దాను. ఈ మాత్రంగా ఇంకా లోపలికి వచ్చేసి గడప లక్ష్మికి కూడా పూజ చేసుకుంటున్నాను. పసుపు ఈ పెయింట్లు వేసిన తర్వాత ప్రత్యేకించి రాయాలంటే కూడా అసలు తక్కువైపోతుంది. నీకు ఎప్పుడన్నా ఇలాంటి పండగలప్పుడే రాస్తున్నాను అనమాట. ఇంకా ఈ మాత్రంగా చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువగా చేసుకున్నానండి. తులసిమాల కట్టాను రాత్రి. ఇంకా తులసిమాలే లక్ష్మీనారాయణ స్వామి ఫోటోకి వేసి పూజించేసుకున్నానండి. ఇంకా పూజ అయింది. కొంచెంగా సాంబ్రాణి కూడా వేసి కొబ్బరికాయ కొడదామని చెప్పి పూజల్లో ఈ సాంబ్రాణి అనేది కంపల్సరీ ఉండాలి కదా. ప్రత్యేకమైన పూజల్లో సాంబ్రాణి మాత్రం కంపల్సరీ ఎవరైనా వేస్తారు. అందుకని చెప్పి కొంచెంగా నేను ఇలాగా చేసుకొని కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలన్నీ సమర్పించేసి హారతి ఇచ్చేసాను. చాలా సింపుల్గా చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. ఆ రాధాకృష్ణుల వారి అనుగ్రహం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం మనందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. చీర ఇప్పుడేం కొనలేదండి, ఎప్పుడుదో కొనిందే ఉన్నది. ఇక అందుకని చెప్పి చీర, జాకెట్, గాజులు, పండు, తాంబూలం పెట్టుకున్నాను. ఇక ఇంతలో ఈయన కూడా వచ్చారు. అక్షింతలు వేసి దీవించమని అడిగితే ఇంకా ఇలాగా కాళ్ళకి దండం పెట్టుకుని ఆయనతో కూడా దీవెనలు తీసుకున్నాను. మా ఇంటికి ముత్తైదువులు వచ్చారండి అనుకోకుండా, వాళ్ళకి కూడా తాంబూలం